నమస్తే, నేను ప్రశాంత్. ఐటీలో అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా మన ఇండియాలో 6 నెలల్లోనే దాదాపు 1,00,000 మంది ఎంప్లాయీస్ని అయితే తీసేయడం అయితే జరిగింది. ఎందుకు? మరి ప్రాజెక్టులు రావట్లేదా, లేకపోతే పెర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండట్లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఐటీ కంపెనీల్లో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక చాలా మందిని అయితే తీసేయడం జరుగుతుంది. వేలల్లో లక్షల్లో తీసేస్తూ ఉన్నారు ఐటీ కంపెనీస్లో. మెయిన్ ఎంఎన్సి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్లలో ఇలా తీసేస్తే మరి ఉద్యోగాలు ఎలా ఉండాలి, అసలు ఏం జరుగుతుంది? రాబోయే రోజుల్లో ఏఐ కూడా రాబోతుంది కాబట్టి మరి ఎలా ఉండబోతుంది? ఏదైనా ఐటీ పీపుల్కి గడ్డు కాలం లాగా కనిపిస్తుంది. మొదటగా మొదలెట్టింది ఇన్ఫోసిస్ మొదలెట్టింది. ముందు 1% మొదలెట్టింది. ఇప్పటికీ 3 సార్లు లే ఆఫ్ ప్రకటించారు. వాళ్ళు ఉద్యోగాల్లోంచి తీసేశారు. అలాగే అమెజాన్ ఒకటి. ఇలా మీరు ఇంటెల్ కావచ్చు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని లేదు, సేల్స్ ఫోర్స్ అని ఆ కంపెనీ ఈ కంపెనీ, అన్ని కంపెనీలు ఈ సంవత్సరం మొదలైన దగ్గర నుంచి ఇప్పటికీ 2 సార్లు, పోయిన సంవత్సరం చివరిలో ఒకసారి, అంటే దాదాపు 2-3 సార్లుగా ప్రతి కంపెనీ కూడా ఎంప్లాయీస్ని తీసేస్తుంది. మరి ఈ తీసేయడం వెనకమాల కారణాలు ఏంటి అని చూసుకుంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యమే కారణం. అంతకంటే వేరే ఏమీ లేదు. అంతా బాగుంటే ఎందుకు లే ఆఫ్లు చేస్తారు? అవును. ఇప్పుడు ప్రాజెక్టులు రావాలి. ప్రాజెక్టులు ఇది ఒక రకంగా ఏంటంటే ఒక పెద్ద కంపెనీకి సాఫ్ట్వేర్ అందించడం కోసం వీళ్ళు కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు ఆ తెచ్చుకున్న కాంట్రాక్టు విలువ వీళ్ళు ఎంప్లాయీస్కి పే చేయడాలు, బిల్డింగ్ కాస్ట్లు, ఆ కాస్ట్లు ఈ కాస్ట్లు, ఎస్టాబ్లిష్మెంట్ కాస్టు, ఇవన్నీ పోను ఒక్కొక్క ప్రాజెక్ట్కి మనకు ఎంత మిగులుతుంది అనేది కంపెనీ చూసుకుంటుంది. ఎవరికి వాళ్ళు లాభమే కదా. అసలు ఈ ప్రాజెక్ట్ ఇచ్చేవాళ్ళు ఏం చూస్తారు? అసలు ఈ కంపెనీకే ఇవ్వడం ఏంటి? మనం ఒక 4-5 కంపెనీల దగ్గర కొటేషన్స్ తెప్పించుకుని ఎవరి దగ్గర నాణ్యత ఉంటుంది, ఎవరి దగ్గర చీప్గా వస్తుంది అనేది చూసుకుని వాళ్ళు ఓకే చేసుకుంటారు. ఏదైనా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వాళ్ళ లాభమే ప్రాతిపదికగా చూస్తారు. అయితే ఇప్పుడు ఎందుకు అసలు మరి ఎంతమందిని ఎందుకు తీసేస్తున్నారు అనే మాటకి ఒకటే కారణం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నడుస్తుంది. ఎక్కడా డబ్బు పుట్టట్లేదు. ముద్రలు వేసుకుంటున్నారు ఎవరికి వాళ్ళు. ఇండియాలో అలా ముద్రలు వేసుకోవటం కుదరని పని కాబట్టి అప్పులు తెచ్చుకుంటుంది. పైగా అప్పులు తెచ్చుకోవటమే కాకుండా ఇక్కడ అమెరికా మీద అలా కొన్ని కంట్రీస్ మీద ఆధారపడి మనది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నడుస్తుంది. అసలు కొన్ని అయితే పూర్తిగా ఫారిన్ కంపెనీలే ఇక్కడ అవుట్సోర్సింగ్ చేసుకుంటారు. ఇట్లా వీటన్నిటిలో ఎటు చూసినా కానీ అర్థమవుతున్నది ఏంటి అంటే మనకి ఐటీ ఇండస్ట్రీ లాభసాటిగా లేదు. లాభసాటిగా ఎందుకు లేదు అనుకుంటే కనుక కంపెనీలు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసినాయి. ప్రతి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటివ్ ఏదో 2-3 కోర్సులు చేసుకొని ఐటీ ఉద్యోగం కావాలనుకోవటం, ఐటీ ఉద్యోగులకి వెళ్ళటం. ఇప్పుడు ఎప్పుడైనా ప్రాజెక్టులు ఉండి కూడా ఒక్కొక్కసారి లే ఆఫ్లు చేస్తారు. అవును. ఎందుకు చేస్తారు అంటే సీనియర్స్ని వదిలించుకోవటానికి. సీనియర్స్ చాలా జీతాలు ఉంటాయి సీనియర్స్కి. ఆ సీనియర్స్ని వదిలించుకున్నారనుకోండి, అప్పుడు మిడిల్ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు సీనియర్స్ అవుతారు. అప్పుడు వాళ్ళకి జీతాలు కొంచెం అటు ఇటుగా ఇచ్చినా నడిచిపోతుంది. అప్పుడు ఫ్రెషర్స్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెషర్స్కి జీతాలు బాగా తక్కువ. ఇలాంటి రకరకాల కారణాలతోటి ఇవాళ చాలామందిని తీసేస్తున్నారు. ఒక సేల్స్ ఫోర్స్ లాంటి కంపెనీ కూడా ఎంప్లాయీస్ని తీసేస్తుంది అంటే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. అవును. అంటే మనకి టీసీఎస్ లాంటి కంపెనీలు అసలు తీసేవి మ్యాక్సిమం, కానీ మధ్యకాలంలో టీసీఎస్ కంపెనీ లాంటివి కూడా తీసేస్తున్నారు. అంటే మరి రాబోయే రోజుల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉండదు? అంటే నార్మల్గా రీసెంట్గా ఒక డ్రైవ్ పెట్టినా కానీ కొన్ని వేలల్లో మంది ఇంటర్వ్యూకి వెళ్తున్న పరిస్థితి. పాపం అక్కడ వాళ్ళు డే అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనుకోవచ్చు? భయానకంగా ఉంటుంది.
అసలు నిరుద్యోగ సమస్య ఇప్పుడు ప్రస్తుతం మనకి చాప కింద నీరులాగా ఉంది. అది ఒక్కసారి విశ్వరూపం చూపించింది అంటే నిరుద్యోగులు ఎక్కువైపోయారు అంటే అంటే ఉపాధి లేని వాళ్ళు. మరి ఉద్యోగం లేదు కదా అని తిండి మానేస్తారా? ఉద్యోగం లేదు కదా అని బట్టలు కట్టుకోవడం మానేస్తారా? ఉద్యోగం లేదు కదా అని సినిమాకి వెళ్ళటం మానేస్తారా? ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ప్రాథమిక అవసరాలు కదా. పిల్లలు స్కూలుకి పంపించుకోవాలి, మనకు ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ ఓ పక్కనేమో ధరలు పెరుగుతున్నాయి, అయినా కానీ తిండి అయితే తినాలి. ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే మనుషులు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది ఏమో ఏదైనా చేసి డబ్బు సంపాదించాలి అనుకుని మోసాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇవాళ ఈ సైబర్ క్రైము ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దీని వెనక ఇంజనీర్లు లేరు అనుకుంటున్నారా? ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని కూడా తెలుసు, టెలికాలర్స్ లాగా ఫోనులు చేసి ఫ్రాడ్ చేస్తున్నారు కదా. ఇబ్బంది పెడతారు, ఒక్కొక్కసారి ఫ్రాడ్ కూడా జరుగుతుంది. మరి అలాగే నిరుద్యోగుల్ని ఒక ఆఫీస్ తీసుకొని అక్కడ కూర్చోబెట్టి టెలికాలర్ జాబులు ఇస్తామని చెప్పడం, దానిలో అన్ని మోసాలు, ఇవన్నీ చేయడం వెనకమాల రీజన్ ఏంటి అంటే నిరుద్యోగి బతకాలి కదా. నేను బతకాలి అంటే ఏదో పని చేసుకోవాలి. ఏదో పని అంటే 5,000 పని 10,000 పని చేస్తే తిండి గడవదు. అందుకని చెప్పి కాస్త మామూలుగానే అసలు మనకి విలువలు తగ్గిపోయిన పరిస్థితుల్లో మనం చేసేది మోసం అని తెలుసు, తను చేసే ఉద్యోగం మోసం అని, ఎవరినో మోసం చేస్తున్నాం అనే సంగతి తెలుసు, అయినా కానీ ఆ ఉద్యోగం మానలేని పరిస్థితి. ఒకవేళ వాళ్ళు కంపెనీ వాళ్ళు మానిపిస్తే కనుక మానేసి ఏం చేయాలో తెలియక గందరగోళం పడే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ సైబర్ నేరాలు చాలా జరుగుతున్నాయి కదా. ఈ సైబర్ నేరాలు జరిగే దగ్గర కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్సే. అక్కడే కాదు, ఇప్పుడు మనకి డ్రగ్స్ అమ్మే దగ్గర, డ్రగ్స్ వాడే దగ్గర ఈ అన్ఎంప్లాయిడ్ యూతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇప్పుడు మీరు ఏ డ్రగ్ పెడ్లర్ అన్నా కదిలించండి, ఇంజనీరింగ్ స్టూడెంట్. వీళ్ళు కాలేజ్ లెవెల్లోనే నేర్చేసుకుంటున్నారు. నేర్చేసుకున్నప్పుడు అవి వాడాలంటే డబ్బు ఉండదు. అప్పుడు అందుకని చెప్పి ఏం చేస్తున్నారు, పెడ్లర్గా, సరే నువ్వు కొంచెం వాడుకో కానీ ఇది కొంచెం తీసుకెళ్ళి పలానా చోట ఇవ్వు అన్నారనుకోండి, అది కొంతమంది అది ప్రమాదం కాదు అనుకుంటారు చట్టాలు తెలియక, కొంతమంది ప్రమాదం అని తెలిసినా కానీ చేస్తారు. ఇలా ఈ ఉద్యోగాలు పోవటం అనేది ఒక రకంగా రాబోయే రోజుల్లో ఏఐ వస్తుంది అంటున్నారు కదా. అవును, దాని ఎఫెక్ట్ ఎంతవరకు అనేది అసెస్మెంట్స్ జరుగుతున్నాయి. నిజంగా ఉద్యోగాలు పోతాయా? పైగా ఇంకొకటి ఏంటి అంటే మనము నైపుణ్యాలు పెంచుకోవటానికి మనం అస్సలు ముందుండం. ఈ నైపుణ్యాలు లేకపోవటం కూడా లే ఆఫ్లు జరగడానికి ఒక కారణం. ఇప్పుడు అప్డేట్ అవ్వాలి ఎవరైనా సరే. ఇప్పుడు మాలాంటి ముసలోళ్ళు అప్డేట్ అయినా అవ్వకపోయినా పెద్ద ఇబ్బంది రాదు, కానీ మీలాంటి యువకులు అప్డేట్ కావాలి. ఈ అప్డేట్ అవ్వకపోతే మనం అప్డేట్ అంటే ఏమనుకుంటామంటే సెల్ ఫోన్ వాడటమే ఆ పెద్ద అప్డేట్ లాగా ఫీల్ అవుతాం. కానీ మనం చేసే ఉద్యోగంలో మనం కొత్తవి ఇన్నోవేషన్స్ చేసుకుంటూ, కొత్త కోర్సులు నేర్చుకుంటూ, కొత్త ఛాలెంజ్లను తీసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, చదువు అయిపోయిందా, ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగంలో సెటిల్ అయ్యామా, ఇక జీవితం సెటిల్ అయిపోయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఇలా ఉద్యోగం చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఉద్యోగం వచ్చింది అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, మనం అప్డేట్ అవ్వకపోతే అసలు ఉంటుందో ఉండదో తెలియదు. మరి అలాగే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి, అవి ఈ సంవత్సరం చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు వీళ్ళు పని లేదని చెప్పి లే ఆఫ్లు చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎందుకు తీసుకొచ్చుకుంటారు? ఒకవేళ తీసుకొస్తే కూడా పాత వాళ్ళకి ఉద్వాసన పలకటానికి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఏదైనా యాతావాత నైపుణ్యాలు లేవని మీ ఉద్యోగం పోయినా, లేదు అనుకుంటే మీరు అప్డేట్ అవ్వకపోవటం వల్ల అయినా
లేదు కంపెనీ పరిస్థితి బాగోక లే ఆఫ్ అయినా, ఎలా ఏది జరిగినా సరే, ఏదో అంటారే అరిటాకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా, చిరిగేది అరిటాకే అన్నట్లు ఎంప్లాయీస్ నెత్తికి పడుతుంది ఈ భారం అంతా ఏదైనా సరే. అది ఇలాంటి పరిస్థితుల్లో నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అందరూ పొలోమని ఐటీ అనుకోకుండా నాన్ ఐటీ జాబుల్ని ఎంచుకోవడం ఒక మంచి పద్ధతి. అలాగే ఎప్పటికప్పుడు అది స్వయం ఉపాధికి సంబంధించిన బిజినెస్లు ఏమన్నా చేయడం నేర్చుకో. ఇన్నోవేటివ్ థింకింగ్, ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ ఉండాలి. అలా చేసినప్పుడు ఏంటి అంటే, ఒకవేళ ఉద్యోగం పోయినా నా దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ మీద నేను బతుకుతాను. ఇవాళ ఒక చిన్నపాటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీకి వచ్చే జీతము, అలాగే ఈ స్కిల్స్ తోటి ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ ఇట్లాంటి వాళ్ళు సంపాదించేది ఎక్కువగా ఉంది. చేతి వృత్తులు వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర నైపుణ్యం ఉంది, నీ దగ్గరే ఉంది, జస్ట్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, నువ్వు కాంపిటీషన్ పడలేకపోతున్నావు. అందుకని అసలు మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా మన విద్యా విధానంలో కూడా అన్ని స్కిల్స్ నేర్పే విద్యా విధానం అనుకోండి. కేవలం పొద్దున్నే 6ంటికి వెళ్ళటం, స్టడీ అవర్లో కూర్చోవటం, పగలంతా పాఠాలు వినటం, సాయంత్రం మళ్ళీ స్టడీ అవర్లో కూర్చోవటం, ఉసూరు మన ఇంటికి రావటం, తినటం, పడుకోవటం, ఇది కాదు స్టూడెంట్ అంటే, ఇది కాదు ఉద్యోగస్తుడు అంటే. అలాంటి పరిస్థితి రావాలని కోరుకుందాము. కానీ మీరు అనొచ్చు, మింగ మెతుకులేదు మీసాలకు సంపంగునా మేడం, అసలు ఉన్న ఉద్యోగాలే పోతుంటే ఏంటి పరిస్థితి అని. ఏదైనా దేనికైనా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. ఆశతోటి జీవించాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.